హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ పైథాన్‌లో ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్ అంటే మనకి ఎప్పుడు కూడా మనం ఏ డేటాని యాక్సెస్ చేయాలన్నా డేటా అంటే పర్మనెంట్‌గా స్టోర్ చేసుకుంటాం, టెంపరరీగా స్టోర్ చేసుకుంటాం. సో, మీరు ఏ టైప్ ఆఫ్ డేటా పర్మనెంట్ ఆర్ టెంపరరీగా స్టోర్ చేసుకోవాలి అంటే జనరల్‌గా మనం యూజ్ చేసేవి ఫైల్స్. సో, ఇలాంటి ఫైల్స్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనం ఫైల్ హ్యాండ్లింగ్ మెథడ్స్ చూస్తాం. ఫైల్ హ్యాండ్లింగ్ కోడింగ్ చూస్తాం. సిలో చూస్తాం. సో, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఉన్నా కూడా పైథాన్‌లో ఇట్ ఈస్ వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్ అని చెప్తాం. బికాజ్ ఇక్కడ ఫైల్ హ్యాండ్లింగ్ ప్రాసెస్‌లో కూడా మనకి ఆల్ టైప్ ఆఫ్ మెథడ్స్, ఆల్ టైప్ ఆఫ్ మోడ్స్ అనేవి చాలా ఈజియెస్ట్ వేలో అండ్ ఈజియెస్ట్ మెథడ్స్‌తో మనం పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఫైల్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ ఇన్ పైథాన్ ఈస్ వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్. సో, అసలు ఫైల్ హ్యాండ్లింగ్ చేయటం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక 2 ఫైల్స్ ఆల్రెడీ మీరు ఎక్కడైనా డేటా స్టోర్ చేసుకొని ఉన్నారు. అది చాలా బల్క్ కంటెంట్ స్టోర్ చేసి ఉందనుకోండి. సో, అలాంటి బల్క్ కంటెంట్ ఉన్న ఫైల్స్‌లో మీరు కొంత కంటెంట్ యాడ్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ ఉన్న కంటెంట్ రీడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, మనకి మామూలుగా కమాండ్ ప్రాంప్ట్స్ ద్వారా ఏదైతే మనం స్క్రీన్ తీసుకుంటున్నామో, అందులో కొంత వరకు మాత్రమే మనం డేటాని విజువల్ చేయగలుగుతాం. సో, వ్యూ చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఫైల్స్ ద్వారా ఏంటంటే ఎక్కువ నంబర్ ఆఫ్ కంటెంట్ ఉన్న డేటా ద్వారా ఎక్కువ బల్క్ డేటాని రీడ్ చేయటానికి కానీ, లేదు వన్ ఫైల్ టు అనదర్ ఫైల్ కాపీయింగ్ చేయటానికి, అపెండ్ చేయటానికి, రైట్ చేయటానికి, రీడ్ చేయటానికి ఇలా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయటానికి ఫైల్స్ మీద మనకి పైథాన్‌లో కొన్ని ఫైల్ హ్యాండ్లింగ్ మెథడ్స్ ఉన్నాయి. అవేంటి అనేది ఫస్ట్ ఈరోజు చూద్దాం. సో, ఇది జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అబౌట్ ఫైల్స్. దీనికి కంటిన్యూషన్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవి మనం కమింగ్ క్లాసెస్‌లో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ సపోర్ట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫైల్ హ్యాండ్లింగ్ మెథడ్స్. అండ్ ఇక్కడ పెర్ఫార్మింగ్‌లో మనం చేసే ఆపరేషన్స్ రీడింగ్, రైటింగ్, కాపీయింగ్ సో, ఇలా మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ పైథాన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. జనరల్‌గా పైథాన్‌లో 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి మనకి. దట్ ఈస్ టెక్స్ట్ ఫైల్స్ అండ్ బైనరీ ఫైల్స్. సో, టెక్స్ట్ ఫైల్స్ అంటే మనకి .txtతో ఎక్స్టెన్షన్ తీసుకుంటామని తెలుసు. అండ్ అందులో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే జనరల్లీ మీరు ఓన్లీ క్యారెక్టర్స్ ఆఫ్ డేటా అంటే ఏదైనా నోట్స్ తీసుకోండి. నోట్స్‌లో ఓన్లీ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి. ఆ క్యారెక్టర్స్‌తో మాత్రమే మీరు డేటాని స్టోర్ చేయాలనుకుంటే దోస్ ఫైల్స్ ఆర్ కాల్డ్ టెక్స్ట్ ఫైల్స్. సో, ఇలాంటి టెక్స్ట్ ఫైల్ కానీ మీరు ఏదైనా ప్రోగ్రామింగ్‌లో పైథాన్‌లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈచ్ లైన్ కోడ్‌ని మనం ఏం చేస్తున్నాం కామాతో కానీ లేదు న్యూ లైన్ క్యారెక్టర్‌తో కానీ ఎండ్ చేస్తాం. దట్ ఈస్ రిప్రజెంటెడ్ మనకి ఇంటర్ప్రిటర్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏవైతే ఉంటుందో సో ఇట్ ఈస్ మూవింగ్ టు నెక్స్ట్ లైన్ అని అండర్‌స్టాండ్ చేసుకోవడం కోసం మనం వాటిని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ అనేవి క్యారెక్టర్ డేటాని స్టోర్ చేసుకుంటే మరి బైనరీ ఫైల్స్ ఏం స్టోర్ చేస్తాయి? ఏ డేటా స్టోర్ చేసే వాటిని మనం బైనరీ ఫైల్స్ అంటాము అంటే దట్ ఈస్ ఇమేజెస్, వీడియో ఫైల్స్ అండ్ ఆడియో ఫైల్స్ ఏవైతే మనం స్టోర్ చేస్తున్నామో దట్ ఈస్ ఏ ఫైల్స్‌లో స్టోర్ చేస్తున్నామో అవన్నీ కూడా మనకి బైనరీ ఫైల్స్. అయితే ఈ రోజు క్లాస్‌లో నేను ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ గురించి చెప్తున్నాను. సో, ఈ క్లాస్ అనేది చాలా నియర్‌గా మనం సి ప్రోగ్రామింగ్‌లో ఎలా అయితే ఫైల్ హ్యాండ్లింగ్ చేస్తామో సేమ్ అలానే మనకి చాలా నియరెస్ట్ లాంగ్వేజ్ చాలా నియరెస్ట్ కోడింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి మనకి పైథాన్‌లో కూడా. కొంచెం డిఫరెన్సెస్ అని తప్ప రిమైనింగ్ అంతా కూడా సేమ్. సో, చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూజ్ చేసే మెయిన్ మోడ్స్ ఓపెన్ ఏ ఫైల్, రీడింగ్ ఏ ఫైల్, రైటింగ్ ఏ ఫైల్ అండ్ క్లోజింగ్ ఏ ఫైల్. సో, ఓపెన్, రీడ్ ఆర్ రైట్ అండ్ క్లోజ్ ఈ 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనం ఈ 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనం ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ ఫైల్ మీద మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ సింపుల్లీ మీకు ఆల్రెడీ ఒక ఫైల్ అనేది మీ డేటాబేస్‌లో ఉంది. దెన్ మీరు ఒక ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక ఫైల్‌ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. సో, సింపుల్‌గా ఎఫ్ అనే ఒక ఫైల్‌కి సంబంధించిన వేరియబుల్‌లోకి కంటెంట్ రావటం కోసం ఫైల్ నేమ్‌ని స్పెసిఫై చేస్తున్నాం. అంటే మీరు ఏ ఫైల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్‌ని మెన్షన్ చేసి మోడ్ అనేది కంపల్సరీ మీరక్కడ మెన్షన్ చేయాలి. సో, అసలు మోడ్ అంటే ఏంటి? ఎన్ని మోడ్స్ ఉన్నాయి మనకి పైథాన్‌లో అనేది మనం చూద్దాం. ఇక్కడ ఏ మోడ్ అయితే మీరు మెన్షన్ చేశారో ఆ మోడ్ యొక్క ప్రాసెసింగ్ చేసే మెథడ్ ఏదైతే ఉందో అది ఈ ఫైల్‌కి అప్లై చేస్తూ ఇది ఓపెన్ చేసి ఎఫ్‌లో స్టోర్ చేస్తుంది. సో, ఎఫ్ కంటైన్స్ ద కంటెంట్ ఆఫ్ ద కంప్లీట్ అడ్రెస్ ఆఫ్ గివెన్ ఫైల్ నేమ్. సో, మీరు ఏ ఫైల్ నేమ్ అయితే ఇచ్చారో అది ఆ మోడ్‌లో రెడీ చేసి ఓపెన్ చేసి
అది ఎక్కడ స్టోర్ చేస్తుంది. బట్ ఇక్కడ ఎఫ్ కి కంటెంట్ తెలుసా అంటే తెలియదు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చే మోడ్ అనేది రీడింగ్ మోడ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చే మోడ్ ని బట్టి ఎఫ్ లో ఉన్న కంటెంట్ అనేది బేస్ అయి ఉంటుంది. సో అలాంటి మోడ్స్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా వినండి. మోడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆర్ రీడ్ మోడ్. రీడ్ మోడ్ లో మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే ఫైల్ ని, ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తం రీడ్ చేస్తుంది. కానీ ఒకవేళ మీరు ఇచ్చిన ఫైల్ అసలు ఎగ్జిస్ట్ లేదు అంటే డేటాబేస్ లో లేని ఫైల్ నేమ్ మీరు మెన్షన్ చేశారు, సో ఇక్కడ దీనికి ఇంకెటువంటి సంబంధం లేదు, ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. అంటే మీరు ఒకవేళ ఇచ్చి ఉన్న ఫైల్ కనుక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఫైల్ ఇస్తే కంటెంట్ రీడ్ చేస్తుంది, అదర్ దాన్ ఇట్ షోస్ ద ఎర్రర్. సో నెక్స్ట్ డబ్ల్యూ మీన్స్ రైట్ మోడ్. రైట్ మోడ్ లో మీరు కనుక ఇక్కడ మోడ్ ఇస్తే ఉన్న ఫైల్ యొక్క కంటెంట్ ని కంప్లీట్ గా రైట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఇచ్చిన మోడ్ కి సంబంధించి డబ్ల్యూకి సంబంధించిన ఫైల్ నేమ్ కనుక ఆల్రెడీ డేటాబేస్ లో లేకపోతే ఇది ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. సో ఎందుకు ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంది అంటే మనం తీసుకున్న మోడ్ రైట్. సో రైట్ అంటే మీకు ఫస్ట్ రైట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండాలి. అంటే అక్కడ ఫైల్ ఉంటే ఓకే, ఫైల్ లేకపోతే అక్కడ కొత్తగా ఫైల్ క్రియేట్ చేసుకుని దాని మీద మనం రైట్ చేసుకుంటాం. బట్ రీడింగ్ అంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్ మాత్రమే మనం రీడ్ చేస్తాం. సో అక్కడ ఒకవేళ ఫైల్ లేకపోతే మనం చేయటానికి ఏమి ఉండదు. నెక్స్ట్ ఏ అంటే అపెండ్ ఆపరేషన్. అపెండ్ ఆపరేషన్ మీన్స్ మీరు ఆల్రెడీ ఒక ఫైల్లో కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ కి కొంత కంటెంట్ వేరే కంటెంట్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో అలాంటి టైంలో మనం ఏ అనే ఆపరేషన్ ని యూజ్ చేస్తాం. సో ఒకవేళ ఇక్కడ ఫైల్ కనుక లేకపోతే అంటే మీరు మెన్షన్ చేసిన ఫైల్ కనుక లేకపోతే ఇట్స్ క్రియేట్ ఏ న్యూ ఫైల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం కొత్తగా ఉంటుంది ఆర్ ప్లస్ ఏంటంటే ఆల్రెడీ ఆర్ మెన్షన్స్, కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఆర్ అంటే మనకు తెలుసు రీడింగ్. సో ప్లస్ అంటే ఇక్కడ ఏంటంటే ఇట్స్ యాడింగ్ రైట్ ఆల్సో. సో దట్ ఈస్ రీడ్ అండ్ రైట్. బట్ ఫస్ట్ ఇక్కడ దేనికి మనం ప్రయారిటీ ఇచ్చాం, ఆర్ ప్లస్ లో రీడింగ్ కి. అంటే మీరు ఇచ్చిన ఫైల్లో ఉన్న కంటెంట్ ని ఫస్ట్ రీడ్ చేస్తుంది, దెన్ మీరు కొత్తగా ఏదైతే కంటెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని రైట్ చేస్తుంది ఇన్ టు ది ఫైల్. ఒకవేళ ఆల్రెడీ కంటెంట్ ఉంది, దానికి జస్ట్ రీడ్ చేసేసి అందులో ఉన్న కంటెంట్ కి యాడ్ చేస్తుంది తప్ప ఇక్కడ చేంజింగ్ ఏమి ఉండదు. బట్ డబ్ల్యూ ప్లస్ లో చూడండి, మనం ప్రయారిటీ రైటింగ్ కి ఇచ్చాం. సో ఫస్ట్ రైట్ చేసేస్తుంది, తర్వాత ఏదైతే మనం రైట్ చేసిన కంటెంట్ ఉందో దాన్ని రీడ్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్ మీదే మనం ఏం చేస్తున్నాం, ఓవర్ రైట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ కంటెంట్ ఉంది హలో అని చెప్పి. సో మీరు నెక్స్ట్ ఇక్కడ డబ్ల్యూ ప్లస్ ఆపరేషన్ ద్వారా గుడ్ మార్నింగ్ ఇచ్చారు. సో హలో ఎరేజ్ అయిపోయి మనకి ఏమవుతుంది, గుడ్ మార్నింగ్ అనేది ప్లేస్ అవుతుంది. సో అది దట్ ఈస్ ద ఓవర్ రైడింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ ప్లస్ అంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్ కి మనం అపెండ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఏదైతే మీరు ఏ ప్లస్ తీసుకుంటున్నారో, ఏదైతే కొత్త కంటెంట్ తీసుకుంటున్నారో ఆల్రెడీ ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ కి ఇప్పుడు మీరు తీసుకున్న న్యూ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది అండ్ ఆఫ్టర్ దట్ రీడింగ్ చేస్తుంది. ఒకవేళ ఫైల్ కనుక లేకపోతే ఇక్కడ మనకి ఫైల్ క్రియేషన్ అవుతుంది అండ్ ఇట్స్ నాట్ ఓవర్ రైట్. సో పాత కంటెంట్ అనేది ఎరేజ్ అవ్వదు. నెక్స్ట్ ఎక్స్ అనేది ఎక్స్క్లూజివ్ క్రియేషన్ మోడ్ లో మనం పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే ఇక్కడ తీసుకునే రీడింగ్ మోడ్ ఎక్స్. ఒకవేళ ఫైల్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మాత్రం ఇట్ గివ్స్ ఎర్రర్స్. ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ ఇట్ గివ్స్ ఎర్రర్. ఇప్పటి వరకు మనం చూసిందంతా ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ గివ్స్ ఎర్రర్. బట్ ఇక్కడ ఎక్స్క్లూజివ్ మోడ్ అనేది ఏంటంటే ఒకవేళ ఫైల్ ఎగ్జిస్ట్ అయి ఉంటే మాత్రం ఇది ఎటువంటి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయదు, ఇట్ గివ్స్ ఎర్రర్స్. సో ఇప్పుడు పైథాన్ టెక్స్ట్ ఫైల్ కి సంబంధించిన అబోవ్ మోడ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవే మోడ్స్ మనకి బైనరీ ఫైల్స్ కూడా ఉంటుంది. కానీ బైనరీ ఫైల్స్ లో ఏబి, ఆర్బి ప్లస్, డబ్ల్యూబి ప్లస్, ఏబి ప్లస్, ఎక్స్బి ఇలా మనకి పక్కన సఫిక్స్ కింద బి అనే ఒక క్యారెక్టర్ యాడ్ చేస్తే కనుక ఆ మోడ్స్ అనేవి బైనరీ ఫైల్స్ కి యూజ్ చేస్తాం. సో ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ చూద్దాం. దట్ ఈస్ క్లోజింగ్, రైటింగ్, రీడింగ్. సో దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో క్లోజ్ చేయాలి అంటే మీరు ఏదైతే ఓపెన్ ద్వారా ఓపెన్ చేశారో దాన్ని ఎఫ్ డాట్ క్లోజ్ అంటే ఆ ఎఫ్ లో ఉన్న ఫైల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. అండ్ రైటింగ్ చేయాలి అనుకుంటే రైట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇక్కడ మీరు ఏ స్ట్రింగ్ అయితే ఇచ్చారో ఆ పర్టికులర్ స్ట్రింగ్ మాత్రమే మీరు ఇచ్చిన ఫైల్లోకి రైట్ అవుతుంది. బట్ రైట్ లైన్స్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ని మీరు అక్కడ యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మీరు
ఫస్ట్ ఏ మోడ్ ఇచ్చినా అంటే రైట్ మోడ్ అనేది మీరు ఛాన్స్ తీసుకున్నారంటే ఏ టైప్ ఆఫ్ మెథడ్ అయినా కూడా మీరు అందులో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీడింగ్కి సంబంధించి చూడండి. రీడ్ అంటే మీరు ఆల్రెడీ ఉన్న ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని రీడ్ చేస్తుంది. రీడ్ ఆఫ్ ఎన్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ ఎన్ క్యారెక్టర్స్ వరకు, సపోజ్ మీరు 10 ఇచ్చారు, ఓన్లీ 10 క్యారెక్టర్స్ వరకు మాత్రమే రీడ్ చేస్తుంది. రీడ్ లైన్ ఓన్లీ 1 లైన్ మాత్రమే రీడ్ చేస్తుంది ఫైల్లో స్టార్టింగ్. రీడ్ లైన్స్ ఇట్ రీడ్స్ ఆల్ లైన్స్. నెక్స్ట్ ఒక పర్టికులర్ శాంపుల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. f ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ అని చెప్పి lm.txt అని ఒక ఫైల్ నేమ్ మెన్షన్ చేశాను విత్ మోడ్ ఆర్. అంటే ఐ వాంట్ టు రీడ్ ఓన్లీ రీడింగ్ డేటా ఫ్రమ్ lm.txt. సో నేనేం చేశాను ఇక్కడ f డాట్ రీడ్ లైన్స్ ఆఫ్ అన్నాను. అంటే f అనే వేరియబుల్లో ఉన్న ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లో రీడ్ లైన్స్ ఆఫ్ మీన్స్ ఐ వాంట్ టు రీడ్ ఆల్ లైన్స్ ఫ్రమ్ దట్ ఫైల్. సో నేను ఆ ఫైల్లో ఉన్న మొత్తం డేటాని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు లైన్స్ లోకి కంప్లీట్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో వన్ స్టోర్ అయిన తర్వాత నేను కంటెంట్ అంతా ఒకేసారి ప్రింట్ చేయలేను కదా. సో దానికోసం నేను ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నాను. ఫర్ లూప్ లో లైన్ ఇన్ లైన్స్ అని చెప్పి తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ గా ఉంటే కనుక ఈ ప్లేస్ లో ఐ అని చెప్పి తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఐ ఇన్ లైన్స్, దట్ ఈస్ ఇట్ రిప్రజెంట్ ఫస్ట్ ఇటరేషన్. సో దెన్ ప్రింట్ ఆఫ్ ఈ ఐ లోకి వచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది అండ్ విత్ స్పేస్. నెక్స్ట్ అగైన్ ఎఫ్ క్లోజ్ అవ్వదు, ఇట్ ఈస్ లూపింగ్. ఫర్ లూప్ అనేది ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, అప్ టు కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు మనకి ట్రావెల్ చేస్తుంది. అదే పైథాన్ లో అయితే కనుక కంటెంట్ ఇందులో లైన్స్ లో కంటెంట్ అయిపోయేంత వరకు ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే లైన్స్ లో కంటెంట్ అయిపోయిందో ఇట్ ఈస్ ఆటోమేటికలీ ఫాల్స్ కండిషన్ లాగా తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఐ అనేది ప్లస్ ప్లస్ అవుతుంది, సెకండ్ లైన్ కి వెళ్తుంది, ఇట్స్ ప్రింటింగ్ సెకండ్ లైన్, నెక్స్ట్ అగైన్ థర్డ్ లైన్, నెక్స్ట్ ఫోర్త్ లైన్, నెక్స్ట్ ఫిఫ్త్ లైన్ అప్ టు ఎండ్ ఆఫ్ ది ఫైల్. సో దెన్ ఎఫ్ డాట్ క్లోజ్. అలా ఫైల్స్ లో మనకి ఒక జస్ట్ జనరల్ రీడింగ్ ఆపరేషన్ అయితే టెక్స్ట్ ఫైల్స్ కి సంబంధించిన ప్రాసెస్ ఇది. నెక్స్ట్ క్లాసెస్ లో వచ్చేసరికి మనకి బైనరీ ఫైల్స్ మీద ఎలా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫైల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కనుక అవి నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద జస్ట్ ఫస్ట్ క్లాస్ ఫర్ ది ఫైల్ హ్యాండ్లింగ్ మెథడ్స్ ఇన్ పైథాన్ క్లాస్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.